ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు వశీకరణ స్పెషలిస్టు. మీలో ఎవరికైనా సరే భార్యాభర్తల సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును. గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి మీద నమ్మకంతో 6303087995కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు. స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును. మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును. నిన్న నైటు ఈ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి కానీ, మీకు దూరంగా ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా కావచ్చు, ఈ వ్యక్తి అయితే నిన్న నైటు చాలా ఎమోషనల్ అయ్యారని అనమాట. అంటే మీ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. సో వాళ్ళైతే మీ ప్రేమను వద్దు అని కూడా అనుకుంటున్నారు. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఎమోషనల్ అయ్యారు అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి అని కూడా ఏమీ లేదండి. సో జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్ బట్టి మీకు మీ మనసు కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో ఈ రీడింగ్ అనేది నాకే అని మీకు అనిపిస్తే మాత్రమే తీసుకోండి. లేదంటే ఫోర్స్ఫుల్గా ఈ రీడింగ్ నా కోసమే అలా మాత్రం తీసుకోవద్దండి. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అంటే వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి, ఫ్రీగా అయితే చెప్పరు. మనీ పే చేసి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము. మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను నైట్ మీ పర్సన్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అనేది మనం చూసేద్దాము. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచే మీకు ఈ వీడియో అనేది రిజనేట్ అయినట్లు అనమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏంటి అంటే నిన్న నైట్ చాలా ఎమోషనల్ అయ్యారండి. సో వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ కార్డ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. వాళ్ళు చాలా ఎమోషన్ని లోపలే సప్రెస్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే మీ గురించి ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే ఆ ఫీలింగ్స్ని బయటకి చెప్పడం లేదండి, చూపించట్లేదు అనమాట. సో వాళ్ళే దాచుకొని బయట అయితే నార్మల్గా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనిపిస్తున్నారనమాట. సో వాళ్ళ మనసులో చాలా స్ట్రగుల్ అనేది పడుతున్నారని కూడా ఈ కార్డ్ ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా సరే వాళ్ళు లోపలే సెప్రెస్ చేసుకొని మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు రెస్ట్ అండ్ సైలెన్స్ మూడ్లో ఉన్నారండి. అంటే ఏది మాట్లాడకుండా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనివ్వకుండా సో వాళ్ళు రెస్ట్ అండ్ సైలెన్స్గా ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే డెసిషన్ మీద ఒక క్లారిటీ పొందాలి అని ట్రై చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఈ సిచ్యువేషన్ని మీద ఒక క్లారిటీ అనేది తీసుకోవాలి అని ట్రై చేస్తున్నారు. సో మీ దగ్గర నుంచి అయితే కొంచెం డిస్టెన్స్ అనేది తీసుకోవాలని కూడా అనుకుంటున్నారండి. మేబీ అది ప్రెజర్ వల్ల కావచ్చు, లేదా కన్ఫ్యూజన్ వల్ల కావచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. సో ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా కామ్గా స్ట్రెంగ్త్ను కూడగట్టుకొని ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి, లేకపోతే మీ దగ్గరికి రావాలి, ఇలా ఒక క్యూరియాసిటీ అనేది ఉందండి. అంత అట్రాక్షన్ ఉన్నా సరే దాన్ని వాళ్ళు చూపించట్లేదన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే ట్రూత్ని చెప్పకుండా, అంటే నిజాలు చెప్పకుండా కొన్ని విషయాలని వాళ్ళు దాస్తున్నారండి, హైడ్ చేస్తున్నారు. సో ఎమోషన్స్ని చూపించకుండా, లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ వల్ల మీ మీద వాళ్ళకి క్లారిటీ అనేది రావట్లేదండి. సో దీనివల్లనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో అదేంటి అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ కావచ్చు, లేదా వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే ఇంకా వాళ్ళ ఫియర్ కావచ్చు, ఇల్యూషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎమోషన్ని చూపించకుండా కొన్ని ఇష్యూస్ వల్ల
క్లారిటీ లేకుండా ఇలా అయితే ఉన్నారండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ అనేది ఉందండి. ఎఫర్ట్స్ పెట్టారు బానే. కానీ అదేంటంటే బర్డెన్‌గా కూడా చాలా ఉందండి. అంటే అంత ఎఫర్ట్స్ పెట్టినా సరే అందులో మీరు హ్యాపీగా లేరు. చాలా బర్డెన్‌గా అలా అయితే ఉన్నారు. మేబీ ఏంటంటే వాళ్ళకి పర్సనల్‌గా చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండి ఉండొచ్చు. లేదా ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, లేకుంటే వేరే వర్క్ ప్రెషర్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చనమాట. సో, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇవేమీ లేవు అంటే మాత్రము వీళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడం అనేది కష్టంగా కూడా వాళ్ళకనిపిస్తాందండి. సో, ఇక్కడ ఏంటి అంటే మీకు ఇంట్యూషన్ చెప్పింది వినండి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. అంటే కానీ వాళ్ళు కూడా సీక్రెట్స్‌గా మిమ్మల్ని చూస్తున్నారు. సో, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ మీద ప్రేమ ఉంది. బట్ సీక్రెట్‌గా వాళ్ళు మిమ్మల్ని చూడడము, అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. బట్ మీరు మీ ఇంట్యూషన్ ఏమైతే చెప్తుందో దాన్ని మాత్రం ఫాలో అవ్వండి అని మనకు యూనివర్స్ అనేది చెప్తుందనమాట. సో, ఇంకా ఇక్కడేంటంటే ఇష్యూస్ బ్యాలెన్స్ అనేది కూడా ఉందండి. అంటే ఎలా అంటే వీళ్ళు మీ విషయంలో లవ్‌ననేది చూపించలేకపోతున్నారు. సో, వాళ్ళేంటంటే మీకు ఈక్వల్‌గా లవ్ అనేది ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. రిలేషన్‌షిప్ వన్ సైడ్ లాగానే ఉంది అని వాళ్ళకి అనిపిస్తుందండి. అంటే వాళ్ళు ఈక్వల్‌గా లవ్‌ని ఇచ్చి పుచ్చుకోవడం అనేది లేదు. ఎఫర్ట్స్ అనేటివి వన్ సైడే ఉన్నాయి. ఇలా కూడా వాళ్ళకి అనిపిస్తుందండి. మనసులో బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే ఈ రిలేషన్‌షిప్ అనేది ఇలా అయ్యింది. అంటే మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా మీ బిహేవియర్ కావచ్చు, లేదా మీ ఎమోషనల్ బాండింగ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి అది అంత ఈక్వల్‌గా అనిపించలేదని చెప్పి చెప్పొచ్చనమాట. సో, వాళ్ళేంటంటే ఒకవేళ లాజికల్‌గా ఆలోచించే పర్సన్ అయితే ఎమోషనల్‌గా ఆలోచించే మీ నుంచి ఐ మీన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా! సో, వాళ్ళ వేలో వాళ్ళు ఇలా ఆలోచించుకుంటున్నారనమాట. సో, ఇలా చాలా చాలా ఓవర్‌గా వాళ్ళు ఆలోచించుకొని, స్ట్రెంగ్త్‌ను కూడగట్టుకొని, చాలా ఎమోషనల్ అయితే నిన్న అయ్యారనమాట. సో, మీ పర్సన్ అయితే నిన్న రాత్రి చాలా ఎమోషనల్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళ మనసులో కన్‌ఫ్యూజన్ ఉంది, బర్డెన్ ఉంది. ఆ ఎమోషన్స్‌ని సప్రెస్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. మీ ప్రేమ మీద క్లారిటీ కానీ, కరేజ్ కానీ వాళ్ళకైతే లేదండి. ఇంకా ఇంకా ఈ ప్రేమ వద్దు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి. సో, ఇంత అనుకుంటున్నా సరే ఏదో ఒక మూల వాళ్ళేంటి అంటే ఈ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు ఈ స్ట్రెంగ్త్‌ని కూడగట్టుకొని వెయిట్ చేద్దాము. ఈ కనెక్షన్‌కి కొంచెం ముందుకు తీసుకెళ్ళగలమా? ఇలాంటి ఆలోచన కూడా ఉందండి. ఇది ఒక ముక్కలో చెప్పాలి అంటే మీ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా, ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, మీ కనెక్షన్ అనేది ఒక డీప్‌గా ఉందండి. కానీ టైమింగ్ వల్ల, ఒక క్లారిటీ వల్ల ఇది మళ్ళీ రీబర్త్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. మీరు కొంచెం పేషెన్స్‌తో ఉండండి. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంత ప్రేమ వాళ్ళకున్నా సరే బయట చూపించట్లేదు. దాన్ని వాళ్ళు ప్రేమగా తీసుకునే కంటే కూడా బర్డెన్‌గా తీసుకుంటున్నారు. ఎందుకంటే క్లారిటీ లేకపోవడం వల్ల, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల, సో, వాళ్ళకి ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం వలన ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. సో, ఇంత ఉండి, ఇంత క్లారిటీ లేకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా సరే వాళ్ళకి కొంచెం టైం వలన, లేదా డివైన్ కనెక్షన్ వల్లనో, లేకపోతే డివైన్ టైమింగ్ వల్లనో వాళ్ళకొక క్లారిటీ అనేది వస్తుంది. మీ వైపు అయితే పాజిటివ్‌గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీరు కొంచెం పేషెన్స్‌తో ఉండండి అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు. సో, అర్థమైంది కదండీ! నిన్న నైట్ మీ పర్సన్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారు. అండ్ ఎందుకు మీ ప్రేమను వద్దు అనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీగా అర్థమైపోయింది కదా! సో, ఇది జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయితేనే తీసుకోండి. సో, మీ సిట్యుయేషన్‌కి తగినట్లు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా! ఆ నెంబర్‌కి మెసేజ్ కానీ, కాల్ కానీ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను. పూర్తిగా పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి. మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారు. ఫ్రీగా ఇవ్వరనమాట. సో, నేను ఇంకా మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి. ఆ సాయినాథుని ఆశీస్సులు, ఆ యూనివర్స్ ఆశీస్సులు మీ మీద ఎప్పటికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్.